మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు జస్ట్ అ మినిట్ లో రాజు గారు ఏ వంట చేయబోతున్నారు అడిగేద్దాం. రాజు గారు ఏం చేయబోతున్నారు? నాకైతే మాత్రం కరకరలాడుతూ క్రిస్పీగా అలా తినాలని ఉంది. మంచి స్నాక్ కదా, సీజన్ కు తగ్గట్టుగా అడుగుతున్నాం. సో జనరల్లీ వర్షాకాలంలో మనకు అలాంటి ఆశలే కలుగుతూ ఉంటాయి కదా. మరి దానికి రిలేటెడ్ గా ఏదన్నా చేయండి రాజు గారు. చెక్కలు చేస్తాను. ఓకే, కానీ చెక్కలు చాలా సార్లు చేశారు కదా. సగ్గుబియ్యంతో చేస్తాను. వావ్, అది మాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి, కొత్తగా కావాలి. సగ్గుబియ్యం చెక్కలు చేస్తాను. సగ్గుబియ్యం చెక్కలు, అవును. సూపర్. స్టార్ట్ చేసేద్దాం. మరి సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, డీప్ ఫ్రై. సో ఆయిల్ హీట్ పెట్టేద్దాం. సో ఇది కూడా వేడి పెట్టేసుకున్నాం అండి. కొంచెం కాచిన నూనె కావాలి నాకు. కాచిన నూనె. సో సగ్గుబియ్యం మిక్సీ పట్టేసి ఇలా పిండిలా చేసుకోవాలి. అంటే కొంచెం లైట్ గా రవ్వలా వస్తుంది. ఓకే, సో దీనివల్ల మనకు చెక్కలు చేసుకున్నప్పుడు మంచి క్రంచిగా వస్తాయి. ఓకే, సగ్గుబియ్యం మీరు నానబెట్టేసారా? లేదండి, డ్రై సగ్గుబియ్యం మిక్సీ పట్టేసి ఇలా పొడిలా చేసేసుకున్నాం. ఓకే ఓకే ఓకే. సో దీంట్లో బియ్యం పిండి, అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్. ఎస్, అంటే మనం చెక్కల్లో అలా పచ్చిమిర్చి పళంగా వేసుకుంటే బాగోదు కాబట్టి పేస్ట్ ఉంటే మొత్తంగా కలిసిపోతుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర, తరిగిన కరివేపాకు, ఫైనల్ గా సరిపడా ఉప్పు. సో ఈలోగా దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం అండి. ఓకే, సో కాచిన నూనె కావాలన్నారు కదా. అవునండి. ఈ పిండి కలుపుకోవడం కోసమా? ఎస్. సో దీంట్లో సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. అంటే బియ్యం పిండి, సగ్గుబియ్యం పిండి బాగా కలిసిపోతే బాగుంటుంది. సో అలాగే కారం పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, పచ్చికారం. సో ఆయిల్ వేడైంది రాజు గారు, కావాలంటే యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఫుల్ ఫైన్ గా కలిపేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో నేను కలుపుతాను పిండి. ఓకే, ఇప్పుడు ఆ ఆయిల్ సరిపోదా రాజు గారు? లేదండి, ఇది కొంచెం మనకి ఏంటంటే కొంచెం క్రంచిగా రావడానికి ఆయిల్ యాడ్ చేస్తాం. ఓకే, సో మామూలుగా పిండి కలుపుకోవడం మనం నీళ్ళతో, కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకు బాగా వస్తుంది. సో ఇక్కడ పిండి బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటారు, వాటర్ కూడా కొంచెం మరగాలి. కాసేపు టైం ఉంది కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక్కసారి షుగర్ బారిన పడ్డాక ఏం తినాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. ఏం తింటే షుగర్ పెరిగిపోతుందో ఏమో అని భయపడిపోతూ ఉంటారు. ఆఖరికి ఫ్రూట్స్ తినడం కూడా మానేస్తూ ఉంటారు. కానీ దానిమ్మ రసాన్ని కనుక ప్రతిరోజు తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. చిట్కా చూసేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. రాజు గారు, వాటర్ కొంచెం మరిగాయి, సరిపోతుందా మీకు? సరిపోతుంది. ఇప్పుడు మొత్తం క్లీన్ గా కలిపేసుకోవాలి, ముద్దలా కలిపేసుకోవాలండి. సో కొంచెం సగ్గుబియ్యం కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది. సో కొంచెం పేషెన్స్ తో చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా నిలువ ఉంచుకోవచ్చు కదా. నిలువ ఉంటాయండి మనకు, చెక్కలు హ్యాపీగా నిలువ ఉంటాయి. ఓకే, సో బాగా కలిపేసుకున్నాం. నెక్స్ట్ చెక్కలు చేసేసుకోవడమే కదా. ఎస్ అండి. బాగుంది రాజు గారు, ఉప్మాలా తయారైంది చూస్తుంటే. అలాగే కొంచెం రవ్వలా ఉంది కదా మన సగ్గుబియ్యంతో పట్టుకున్నది. అవును. సో ఈ మిక్స్ చేసుకోవడం గనక బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ తర్వాత టేస్ట్ బాగుంటుంది. అంటే అన్ని కూడా బాగా కలవాలి, వేసిన పౌడర్స్ అవి అన్ని. అదొకటి కొంచెం బాగా కలుపుకుంటే కొంచెం ఓపికతో అప్పుడు మనం ఫైనల్ గా ఆ ప్రోడక్ట్ అనేది మంచి టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇది రెడీ. బటర్ పేపర్ తీసుకున్నాను, లేదా ఏదైనా బాదం చెట్టు ఆకు కానీ అరటాకు కానీ
ఏదైనా తీసుకోవచ్చు, ఓకే, లేదా క్లాత్ తీసుకున్నా పర్లేదు, కొంచెం తడి చేసి. వావ్. సో అంచులు ఇలా ప్రెస్ చేసుకోవాలి. మామూలుగా అలా క్రాక్స్ వస్తూ ఉంటాయి మనకు, మామూలు బియ్య పిండితో చేసిన అలాగే వస్తాయి. సో వేసేసుకోవడమే. ఎస్. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎస్. చాలా ఎక్కువ టైం కూడా పట్టదు కదా వేగడానికి? లేదండి, కొంచెం రవ్వగా ఉంటుంది కదా, ఫాస్ట్ గానే అయిపోతుంది మనకు. పైగా చాలా లైట్ గా ఉంటుంది కదా, అంటే ఎక్కువ మనం మందంగా చేసుకోము కాబట్టి. చెక్కలో మనకు మెయిన్ అది. సో పల్చగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా వేగిపోతాయి. సో తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఓకే, దీంట్లోనే కావాల్స్తే వేరుశనగ పలుకులు కూడా వేసుకోవచ్చండి. సో అవి కూడా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి. కానీ బాగా పెద్దగా ఉంటాయి కదా రాజు గారు. సో కొంచెం కచ్చాపచ్చగా చేసి వేసుకోవచ్చు. కచ్చాపచ్చగా చేసుకుని మనం తీసుకున్నప్పుడు కొంచెం చిన్న సైజ్ పలుకులు కూడా దొరుకుతాయి మనకు షాప్ లో. సో కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే వేయించేసి పొట్టు తీసి కొంచెం అలా 2 ముక్కలుగా చేసేసి యాడ్ చేసేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సి చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగాలి బాగా, కాస్త కలర్ అది చేంజ్ అవ్వాలి కాబట్టి. సో ఆలోపు మనం కార్వింగ్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం, సో దట్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సింపుల్ గా చేస్తున్నాను. ఏం చేస్తున్నారు రాజు గారు? టొమాటోతో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. సో దీనికి కీరాతో కొంచెం బార్డర్ లైన్ ఇస్తున్నాను. ఓకే. సో దీన్ని మధ్యలోకి జిగ్జాగ్ గా కట్ చేసిన. ఫస్ట్ కొంచెం బేస్. ఓకే. వావ్. సో దీనికి స్కిన్ కూడా పీల్ చేస్తున్నా అండి. ఇక్కడ వరకు ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో దట్ కొంచెం మనం రబ్ చేస్తే అది బయటికి బెండ్ అవుతుంది. లుక్ అప్పుడు ఇంకొంచెం బాగుంటుంది. సో వీటిని కొంచెం ఇలా రబ్ చేసేసుకుంటే ఓకే. సో ఇక్కడ కీరా చిన్న ముక్క తీసుకున్నాను. ఓకే. కార్నర్లో కొంచెం కనెక్షన్ పెట్టేసి ఇలా స్లిట్స్ లా కట్ చేస్తున్నాను. వీటిని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో వాటిని ఇప్పుడు అరేంజ్ చేసేస్తారా? ఎస్. ఆల్మోస్ట్ అయిపోయింది చెక్కలు కూడా. ఇంకొంచెం కలర్ రావాలండి. కొంచెం కీరా మనకు డార్క్ కలర్ లో ఉంటే బాగుంటుంది. బ్యూటిఫుల్. సింపుల్ గా చేసిన లుక్ బాగుంటుంది. యా, చాలా బాగుంది రాజు గారు. ఓకే. సో ఇది ఇంకొంచెం వేగాలి. ఓకే అండి. సో ఇది తీసేసుకున్నాం. ఓకే. సో ఆ సగ్గు బియ్యం తాలూ కొంచెం రవ్వ అలాగే కనిపిస్తుంది. యా. ఓకే, సగ్గు బియ్యం చెక్కలు రెడీ అండి. వావ్, కరకరలాడుతూ సగ్గుబియ్యం చెక్కలు రెడీ అయిపోయాయి.
టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసుకునే విధానం. ముందుగా సగ్గుబియ్యం మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, తరిగిన కరివేపాకు, ఉప్పు, కాచిన నూనె, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చెక్కల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం చెక్కలు రెడీ.